ఇంటి కిచెన్‌కు స్వాగతం. ఈరోజు మనం ఇడ్లీ, వడ, దోస ఇలా ఏ టిఫిన్‌లో కన్నా సూట్ అయిపోయే టమాటా, కొత్తిమీర చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: 3 టమాటాలు, చిన్న కొత్తిమీర కట్ట, పచ్చిమిర్చి 6, పల్లీలు అరకప్పు, మినపప్పు 1 స్పూను, శనగపప్పు పావు కప్పు, తగినంత ఉప్పు, స్పూన్ జీలకర్ర, 4 రెమ్మల కరివేపాకు, తాలింపు సరుకులు, 4 స్పూన్ల ఆయిల్. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసి హీట్ ఎక్కనివ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి ముక్కలు వేసి కొద్దిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత పల్లీలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి. దోరగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి. అదే ప్యాన్లో 1 స్పూను ఆయిల్ వేసి అందులో టమాటా ముక్కలు వేసి మగ్గనివ్వాలి. కొద్దిగా మగ్గిన తర్వాత కొత్తిమీర, తగినంత సాల్ట్ వేసుకుని మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత బౌల్లోకి తీసుకోండి. చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జారులో వేసి తగినంత నీళ్లు వేసుకుని మిక్సీ ఆడుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చిన్న కడాయిలో 1/2 స్పూన్ ఆయిల్ వేసి అందులో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపును ముందుగా మనం మిక్సీ ఆడుకున్న చట్నీలో వేసుకోవాలి. ఇదే చట్నీని వాటర్ తక్కువ వేసి తయారు చేసుకుంటే రైస్లో కూడా కలుపుకొని తినవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.